హలో అండి, నమస్తే. ఈరోజు మనం స్వీట్ కార్న్ తోటి క్రిస్పీ కార్న్ చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఏ విధంగా చేయాలో చూసేద్దామా? దానికోసం నేను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా చక్కగా ఒలిచేసుకోవాలి. అన్నిటినీ ఒలుచుకున్న తరువాత స్టవ్ పైన కొన్ని నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు కాగిన తరువాత మనం ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసేసుకోవాలి. హైలో పెట్టి చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు మనం వీటిని ఉడికించుకోవాలి. మరి మనకి ఇవి ఉడికాయా లేదా తెలియాలి అంటే ఒక 5 మినిట్స్ తర్వాత మనం కొద్దిగా తీసుకొని చూసినట్లయితే చూసారుగా ఈ విధంగా మనకి లావుగా ఉబ్బినట్టుగా అవుతాయన్నమాట. మీరు ఒకటి నోట్లో వేసుకొని చూసినా తెలిసిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత ఇలా చిల్లుల గంటెలో వాటర్ అన్నీ వడకట్టుకోవాలి. అది చల్లగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో కొద్దిగా మైదా 1 స్పూన్ వేసాను, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ చూసి వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నట్లయితే ఇంకా చక్కగా కలిసిపోతుంది. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. నేను కొంచెం ఆయిల్ వేసానండి, దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. ఆయిల్ ఇలా కాగిన తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. ఇక్కడ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇవి పేలుతూ ఉంటాయి. కాబట్టి ఇలా మూత పెట్టి చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇవి పేలినప్పుడు ఆయిల్ అనేది చిందుతూ ఉంటుంది. కాబట్టి మూత పెట్టి తీస్తూ చేసుకోండి. కొత్తగా చేసే వాళ్ళైతే ఇంకొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మనకి ఇవి మొత్తం బ్రౌనిష్గా రావాలి. మరీ బ్రౌనిష్గా కాదండి, కొంచెం లైట్గా బ్రౌనిష్గా వచ్చినట్లయితే సరిపోతుంది. చూసారుగా ఈ విధంగా ఉన్నట్లయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి అన్నిటినీ తీసుకొని ఒక టిష్యూ పేపర్ పెట్టి వాటిలోకి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్ తీసేసినట్లయితే ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్కి ఉండిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కారం. నేను ఇక్కడ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. మీరు వీటి బదులుగా కావాలంటే కారమే వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ తక్కువైనట్లయితే చూసి వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని కలుపుకున్నట్లయితే మనకి క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఇదే మనం బయట కొనాలంటే చాలా ఎక్కువ. ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి చాలా నచ్చుతుంది. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకి షేర్ చేసి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.